దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, వర్తమాన కాలంలో మాట్లాడుతున్నారంటే, నేను ఈ క్షణమే ఇస్తున్న దేశం వెళ్ళండి మీరు అని చెప్తా ఉన్నారు దేవుడు. మనం ప్రార్థించినప్పుడు కూడా మనం అడిగినవన్నీ దేవుడు ఇచ్చేశారు అనేటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి. కీర్తనాకారుడు మాట్లాడుతూ, సజీవులున్న దేశంలో నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును అంటే, నేను ఇక్కడ దేవుని దయను పొందుకున్నాను, దేవుని దయ నాకుంది అనేటువంటి నమ్మకం కలిగి ఉన్నారు. మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నారు. అలాంటి విశ్వాసాన్ని కనుక మనం కలిగి ఉన్నట్లయితే ఇబ్బందుల్లో మనకి ఆ విశ్వాసం అనేది ఆదరణగా ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులన్నీ వ్యతిరేకంగా వచ్చినప్పుడు, పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నప్పుడు మనల్ని నిలబెట్టేది ఏంటంటే అలాంటి విశ్వాసమే. దేవుడు ఒకవేళ అనారోగ్య సమస్యలు వచ్చినా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తారు. ఇంకేదైనా దేనికోసమైనా మనం ఎదురు చూస్తున్నట్లయితే దేవుడు నాకు దీనిని చేశారు అనే నమ్మకం కలిగి ఉన్నట్లయితే మనకి ఇబ్బంది కలిగిన ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాము. దేవుడు ఇక్కడ వర్తమాన కాలంలోనే మాట్లాడుతున్నాడు. తాను చెయ్యబోయే పని అనటం లేదు, కానీ ఇప్పుడే ఈ క్షణమే ఇస్తున్న దేశం అంటున్నాడు. విశ్వాసం కూడా ఇలానే మాట్లాడుతుంది. దేవుడు ఇలానే ఎప్పుడూ ఇస్తుంటాడు. కాబట్టి ఈ రోజున ఇప్పుడే దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడు. ఇది నీ విశ్వాసానికి పరీక్ష. కాబట్టి నువ్వు నమ్మటం లేదన్నమాట. అది ఆశ కావచ్చు, అది చిత్తశుద్ధితో వాంఛించటం కావచ్చు, విశ్వాసం మాత్రం కాదు. ఎందుకంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవనుటకు రుజువునై ఉన్నది. నమ్మకమున్న ప్రార్థన చేసేవారికి ఆజ్ఞ వర్తమాన కాలంలో ఉంది. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడును. అలాంటి స్థితికి వచ్చామా? నిత్య వర్తమాన కాలంలో దేవునిని ఎదుర్కొన్నామా? నిజమైన విశ్వాసం దేవుని మీద ఆధారపడి చూడకముందే నమ్ముతుంది. సహజంగా మనం అడిగింది మనకి లభించింది అనటానికి ఏదో ఒక సూచన కనిపించాలి అనుకుంటాము. అయితే మనం విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుని మాట తప్ప మరే సూచన మనకి అవసరం లేదు. ఆయన మాట ఇచ్చాడు, ఇక మనకి నమ్మిక చొప్పున మనకి జరుగుతుంది. మనం నమ్మాము కాబట్టి చూస్తాము. ఈ విశ్వాసమే ఇబ్బందుల్లో మనకి ఆదరణగా ఉంటుంది. పరిస్థితులన్నీ దేవుడిచ్చిన మాటకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనల్ని నిలబెడుతుంది. కీర్తనాకారుడు అంటున్నాడు, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్నాను నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును. తన ప్రార్థనలకి జవాబుని ఇంకా చూడలేదు, కానీ చూస్తానని నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే అతన్ని సొమ్మసిల్లిపోకుండా చేసింది. చూస్తామన్న నమ్మిక ఉంటే అది మనల్ని నిరుత్సాహానికి గురి కాకుండా చేస్తుంది. అసంభవాలకున్న వాటిని చూసి నవ్వుతాము. ఇబ్బంది నుండి మానవపరంగా విడుదల లేదనుకున్న సమయంలో ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసే దృశ్యాన్ని ఆనందంతో వీక్షిస్తాము. సరిగ్గా ఇలాంటి తీవ్రమైన కష్ట సమయాల్లోనే మన విశ్వాసం అభివృద్ధి చెంది బలపడుతుంటుంది. ఆందోళన చెంది ఉన్న ఆత్మలారా, సుదీర్ఘమైన రాత్రులలోనూ విసుగు చెందించే పగటి వేళల్లోనూ ఆయన మిమ్ములను మర్చిపోయాడేమోనని భయపడుతున్నారా? ఆతృతగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారా? మీ తలలెత్తండి. మీ దగ్గరకు వస్తూ ఉన్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ని స్తుతించండి. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించుడుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, నిజమైన విశ్వాసం చూడకముందే నమ్ముతుంది. అవును తండ్రి, నాయన ప్రభా, మేము చూడకముందే మాకు ఇచ్చి ఉన్నారని మేము విశ్వాసం ఉంచడానికి మాకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, నిజమైన విశ్వాసం కలిగి ఉంటే మీ ఇబ్బందుల్లో ఎలా ఉండాలో నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండటానికి మీ మాటలు, విశ్వాసము మమ్మల్ని నిలబెడుతుంది ప్రభా. అలాంటి విశ్వాసం మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. నీ కృపను అనుగ్రహించండి ప్రభా.
అయ్యా నా తండ్రి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు నా తండ్రి, నాడు నేడు నాయనా ప్రభా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. స్తోత్రములు నా తండ్రి. మేము పడే కష్టము, మేము పడే ఇబ్బందులు, మేము పడేటువంటి అనారోగ్య సమస్యలు ప్రతిదీ నా తండ్రి నాయనా ప్రభా మీకు తెలుసు నా తండ్రి నాయన. అయ్యా మేము తట్టుకోగలిగిన వాటినే మీరు మాకు అనుగ్రహిస్తారు నా తండ్రి నాయనా ప్రభా. అయితే ఇబ్బందుల్లో మేము పడిపోకుండా, నిరుత్సాహపడకుండా ఉండే విశ్వాసం మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. కష్ట సమయాల్లో నా తండ్రి మా విశ్వాసం అభివృద్ధి చెంది బలపడటానికి మీ కృపను అనుగ్రహించండి. కృపచేత నింపమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయండి దేవా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి తండ్రి. కుటుంబాల్లో సమాధానమును, నెమ్మదిని మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. అలాగే నా తండ్రి, యవనస్తులైన బిడ్డలు, పిల్లలందరి చుట్టూ తన్ని కాపుదల దయచేయండి ప్రభా. మీ కంచె వేయమని వేడుకొంచున్నాను తండ్రి. దుష్టుని చేతుల్లో నుంచి విడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి. మీ నామానికి మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.